హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. నిన్న కోర్ట్ ఫిలిం రిలీజ్ అయింది. ప్రీమియర్ షో గురించి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఈరోజు 14 అయితే నిన్న మొన్ననే ప్రీమియర్స్ వేయడం జరిగింది. అయితే అసలు ఫిలిం ఎలా ఉంది, నిన్నటికి ఈ రోజుకి టాక్ మారిందా, అసలు దీనికి సంబంధించి ఓవరాల్గా ఒక మంచి రివ్యూ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా అనిపించింది అన్న కోర్ట్ ఫిలిం? నాని ప్రొడక్షన్లో బాగా తీశాను, నా ఫిలిం కూడా చూడనక్కర్లేదు ఒకవేళ బాగాలేకపోతే అంత ఛాలెంజింగ్గా మాట్లాడాడు నాని. నన్ను అడిగితే నేను లాంగ్ బ్యాక్ ఈ సినిమాలో పాట కూడా రిలీజ్ కాకముందే చెప్పుంటా ఈ సినిమా హిట్ అవుతుంది అని. అండ్ మొన్న గ్లిమ్స్ అండ్ వీళ్ళ ఏవో పాట రిలీజ్ అయిన తర్వాత అవి చూసాక కూడా నేను లాస్ట్ టైం చెప్పా ఈ సంవత్సరంలో బాగా వినబడే మూవీ ఇది అవుతుంది అని. ఇంత బడ్జెట్ పెట్టి తీసారు, ఇన్ని డబ్బులు వస్తాయని కూడా చెప్పా. యాజ్ యూజువల్ ఖచ్చితంగా వస్తాయి. అందుకే నాని అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. అండ్ ఇంకొకటి, నాని కాన్ఫిడెంట్గా చెప్పింది మీరందరూ సినిమా చూస్తే ఆయనకు డబ్బులు వస్తాయని కాదు, అందరికీ సినిమా చూపించడానికి. అందుకే క్లైమాక్స్లో కూడా ఆ డైలాగ్ అనేది పెట్టారు ప్రియదర్శి చేత. మనకు చదువు నేర్పిస్తున్నాం కదా, చదువుతో పాటు చట్టాలను కూడా నేర్పించాలి, చాలామందికి తెలియాలి. ఎంతోమంది ఇట్లాంటి తప్పుడు కేసుల వల్ల బలవుతున్నారు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ సినిమా స్టార్టింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సైలెంట్గా ఉన్నటువంటి రోహిణి క్యారెక్టర్ ఒకే ఒక డైలాగ్, ఒక్కటే లాస్ట్ డైలాగ్, నీ కూతురైనా నా కూతురైనా ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలుతాయని ఆవిడ చెప్పడం. అండ్ కథని కీలక మలుపు తిప్పడానికి సాయి కుమార్ గారు చేసిన ప్రయత్నం. ఆయనకు పాత్ర చిన్నదే అయినప్పటికీ కూడా అసలు మెయిన్ స్టోరీ టర్న్ అవ్వడానికి తను ఉపయోగపడ్డాడు. ఇట్లా బోల్డ్ అని పాయింట్స్ వాట్ ఎవర్. ఇక మనం కోర్టు విషయంలోకి వెళ్తే ఆల్రెడీ రివ్యూస్ చెప్పేసుకున్నాం, ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి వీళ్ళు ప్రివ్యూలు వేస్తూనే ఉన్నారు, అందరూ రివ్యూస్ చెప్పేశారు. అండ్ సినిమా గురించి అసలు ఎంత మాట్లాడినా చాలా తక్కువే. అసలు ఓవరాల్గా ఏంటి ప్లాట్, ఏంటి సబ్జెక్ట్, ఏంటి? బేసిక్గా అల్లరి చిల్లరగా తిరిగే ఒక పిల్లాడు, వాచ్మెన్ కొడుకు, తండ్రి మీద ఏం ఆధారపడి బతకట్లా, వాడి సొంతంగా ఏదో ఒకటి కూలో నాలో బతుకుతుంటాడు. సింపుల్గా ఇప్పుడు హైదరాబాద్ హాస్టల్ పిల్లలు జొమాటోలు జెప్టోలు చేసుకుంటూ చేతికి ఎంతో కొంత సంపాదించుకుంటారు కదా, అలా ఆ పిల్లోడు బార్లో పార్ట్ టైం చేస్తాడు, మొబైల్ షాప్లో పార్ట్ టైం చేస్తాడు. అలా డిఫరెంట్తో 500-600 ఎంతో కొంత పెట్టుకొని కొంచెం తాగుడికి వాటికి వీటికి కూడా అలవాటు పడ్డాడు. ఇంట్లో వాళ్ళు గట్టిగా అడిగినా కూడా ఏరా చెడిపోతున్నావు అంటే, నా సొమ్ముతో నేను తాగుతున్నా, నిన్నేమన్నా అడిగానా, నీకెందుకు అని చెప్పి. అయినా సరే ఒక తండ్రి బాధ్యత ఏంటి, ఒరే ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఒక్కరన్నా ఉంటే ఇల్లు బాగుపడుతుంది అని వాళ్ళు చెప్పే ప్రయత్నం. అంటే ఇలా చాలామంది ఇళ్ళల్లో ఉంటారు. అవును. కొంతమంది ఏంటంటే డబ్బులు అని పీక్కు తినే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏదో ఒకటి చేసుకొని కానీ వాళ్ళు చిల్లరగానే బతుకుతూ ఉంటారు. ఏరా బాగుపడి చావచ్చు కదంటే నువ్వేమైనా ఇస్తున్నావు రూపాయి నాకు ఎందుకు చెప్తున్నావు అంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఒక మెసేజ్ చాలా బాగుంది. అండ్ అనుకోని పరిస్థితుల్లో ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, అమ్మాయి అబ్బాయి అలా దగ్గర అవ్వడం, ఆ పిల్ల ఏమో పెద్దింటి పిల్ల అని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవ్వడం, అంటే మా కులం చాలా గొప్పది అని. మంగపతి క్యారెక్టర్లో శివాజీ గారి గురించి చాలా మంది చెప్పారు, ఇంకా 10 ఏళ్ళు గుర్తుంటాడు. అసలు ఆ 90sలో ఎలా చేశాడో ఏంటో, బిగ్ బాస్లో ఎలా ఉన్నాడో ఏంటో వదిలేస్తే సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఆ పాత్ర పండించిన తీరు, ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ దొరికాడని చెప్పుకోవచ్చు. కంబ్యాక్ అంటున్నారు చాలా కంబ్యాక్, ఇట్స్ ఓకే. బట్ జగపతి బాబు లాగా ఒక విలన్ దొరికాడు మళ్ళీ. హీరో టర్న్స్ ఇంటూ విలన్ చాలా తక్కువ మందిని చూసాం మనం. ఇతను నిలబడతాడు. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి. అండ్ కథ అసలు విషయంలోకి వెళ్తే అలాంటి ఫీలింగ్ ఉన్న ఈ మంగపతి మా ఇంటి కూతుర్ని వీడోడు ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్ పిల్లోడు లవ్ చేస్తున్నాడు అని తెలుసుకొని అతన్ని ఫోక్సో కేసులో ఇరికిస్తాడు. దాన్ని హర్షవర్ధన్ లాయర్, ప్రియదర్శి హర్షవర్ధన్ ఇతను లాయర్, ఓకే, బాగా కేసులు పెట్టి రుద్దేస్తే ఇంకా నెక్స్ట్ 2-3 రోజుల్లో జడ్జ్మెంట్ అనగా ఇంకంతేలే వీడి బతుకనే టైంలో లాస్ట్ మూమెంట్లో ప్రియదర్శి దగ్గరికి వెళ్ళింది కేసు. అతను మళ్ళీ కోర్టుని అర్జీ పెట్టడం, ఒక్కసారి ట్రయల్ రీస్టార్ట్ చేద్దామంటే రిక్వెస్ట్ చేసి లాజికల్ పాయింట్స్ అన్నీ పెట్టి చివరికి కేసుని ఎలా గెలిచాడు అనేది స్టోరీ.
స్టార్టింగ్ అలా కోడ్ డ్రామాతో స్టార్ట్ అయిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కాసేపే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కోర్టు డ్రామాకి షిఫ్ట్ అయిపోతుంది. చాలా సింపుల్ పాయింట్సే, పెద్ద ఇరగదీసే సాక్ష్యాలు ఏం పెట్టలా. అంటే నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ అంత ఆలోచించే ఉండవు. నథింగ్ లైక్ దట్. వకీల్ సాబ్ లాంటి కోర్ట్ పాయింట్స్ కూడా కాదు, సింపుల్, చాలా సింపుల్ అండ్ అంటే ఇంపాక్ట్ఫుల్. మనం సాధారణంగా ఉండేవే. ఇప్పుడు వీడు అలా చేశాడండి, నేను చూశాడని ప్రత్యక్ష సాక్షిని ఒకటి తీసుకొస్తాడు. ఆ టైంలో నువ్వు అక్కడ లేవు కదా, ఎలా చూసావని అవతలోడు అడగడం సింపుల్. ఇప్పుడు రాధాగోపాలంలో మనం చూసామా, పాయింట్స్ చాలా సింపుల్గా ఉంటాయి. అలాంటి సింపుల్ పాయింట్సే వీళ్ళు వాదించుకుంది కూడా. కానీ అసలు అందులో మనల్ని లీనం అవ్వడం, ఆ కోర్టులో మనం ఉండి అరే ఈ కేసు ఎప్పుడెప్పుడు ఏ మలుపు తిరుగుద్దా అనే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారు. అది తీసుకెళ్లే విధానం చాలా గ్రేట్. ఇప్పుడు చాలా వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో కోర్ట్ రిలేటెడ్గా, ఎన్నో లాయర్ రిలేటెడ్గా అవన్నీ హైలీ మెచ్యూర్డ్ ఉంటాయి, చాలా మందికి అర్థం కూడా కావు. ఇది పెద్ద హై మెచ్యూర్డ్. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 371 అనో సినిమా వచ్చింది, 311 సినిమా వచ్చింది, ఇలా బోల్డ్ ఉన్నాయి కోర్టు డ్రామాస్. అసలు అండ్ మళ్ళీ అదేంటి మన జనగణమన అనుకుంటా, అదేదో కోర్టు డ్రామా. నెక్స్ట్ మన సూర్యది కూడా ఒకటి ఉంది, మొన్న వచ్చింది పెద్ద హిట్ సినిమా, జై భీమ్. ఈ టైప్ ఆఫ్ కోర్టు డ్రామాలు కూడా కాదు, ఇది చాలా సింపుల్ కోర్టు డ్రామా. ఇప్పుడు ఇద్దరు పక్కింటోళ్ళు కొట్లాడుకుంటే ఆ పంచాయతీని చాలా సింపుల్గా ఊరి పెద్దలు ఎలా అయితే డీల్ చేస్తారో అంత సింపుల్ పాయింట్సే. బట్ ఎలా అంత ఇంపాక్ట్ఫుల్ ఎలా క్రియేట్ చేస్తారు దాన్ని, అదే కదా వింత. అందుకనే సినిమా చూడాలి. చాలా సింపుల్. నువ్వు చూస్తే అనుకుంటావు అరే ఏముంది ఈ కోర్ట్ డ్రామాలో, అంత పెద్ద పాయింట్స్ కూడా లేవు, ఆ క్వశ్చన్స్ కూడా అంత పెద్ద క్వశ్చన్స్ కూడా కావు, డ్రామాటిక్గా లేకుండా ఒరిజినాలిటీ దగ్గరగా ఉందా, చాలా దగ్గరగా డీసెంట్ అండ్ సింపుల్ ఆన్సర్స్ అంతే. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసిన విధానం వాట్ ఎవర్ అసలు చాలా నీట్గా వెళ్ళింది. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ అసలు వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ కూడా ఆ కోర్టు డ్రామా చూపించడం కాదు, చట్టాల గురించి అందరినీ ఎడ్యుకేట్ చేయడం. సో చాలా బాగా ఈ ప్రయత్నంలో సఫలమయ్యారా? 100% సఫలం అయ్యారు, అవుతారు కూడా ఇలాంటి వాళ్ళు. ఇంకా విషయాలు. అండ్ ఒకటి చెప్పాలి నీకు, కోర్టు సినిమా నీకు కనీసం ఒక 10 సీక్వెల్స్ వెళ్తుంది. అంటే ఈ కోర్ట్ అనే కాదు, దీని పార్ట్ 2 ఉందా? హిట్ లాగా ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్ లాగా కోర్టు కూడా సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్ వెళ్తాయి. డ్రామా కోర్టులోనే ఉంటుంది, కేసులు మారుతూ ఉంటాయి. ప్రియదర్శి సేమ్, ఐ డోంట్ నో వెదర్ ప్రియదర్శి ఉండొచ్చు, ఇంకో ప్రియదర్శి గెటప్లో ఇంకో, ఇప్పుడు హిట్లో 3 హీరోలు లాగా ఇంకో మంచి అడ్వకేట్ కూడా రావచ్చు, మారుతూ ఉంటాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ, అందుకే నాని ఎంచుకున్నాడు దీన్ని. కోర్టు ఇప్పుడు స్టార్ట్ అయింది కొత్త ఫ్రాంచైజీ, అండ్ హిట్ ఆల్రెడీ కొనసాగుతోంది. బాగా ఎంచుకున్నాడు. నాకు నేను సినిమా చూసినంతసేపు నాకు అదే గుర్తొచ్చింది, ఈ కోర్టు డ్రామా బాగానే ఉంది, ఇది మళ్ళీ సీక్వెల్ కూడా తీయొచ్చు కదా అనుకుంటే ఈ కథే కాదు, ఇంకో కొత్త కేసు వస్తుంది, ఆన్ని డీల్ చేసిన విధానంతో కోర్టు పార్ట్ 2 వస్తుంది, 3 వస్తుంది, వెళ్తూ ఉంటుంది. హిట్తో పాటు ప్యారలల్గా ఇది వెళ్తుంది వాల్ పోస్టర్ బ్యానర్లో. రైట్, అది అర్థమైంది. నాని ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి సినిమాలో? అంటే ఇది పెద్దగా ఖర్చు పెట్టే అంత సినిమా కూడా కాదు, చాలా సింపులే. ఇప్పుడు వాచ్మెన్స్ ఎలా ఉంటారు, ఓపెన్ ఫ్లాట్స్లో పక్కకు చిన్న రేకుల షెడ్ వేసుకొని ఉంటారు, అలాగే చూపించారు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఆ వాతావరణం. ఇంకా కోర్టుకి వెళ్ళిందంటే కోర్టు ఎలా ఉంటుందో అలాగే ఉంది యాజ్ యూజువల్. పెద్దగా సెట్స్ వేయడానికి ఏం లేదు, సాంగ్స్ కూడా జస్ట్ బేసిక్ అక్కడక్కడ ఉన్న టెరిటరీస్లోనే తీశారు. అంత బడ్జెట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, సినిమాకి అవసరమైనంత వరకు బాగానే పెట్టారు. పర్ఫార్మెన్స్ బేస్డా ఇది సీక్వెన్స్ బేస్డా? పర్ఫార్మెన్స్ అందరిది బాగుంది. ప్రతి ఆర్టిస్ట్ నోటిఫై చేస్తాం మనం, ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది దీంట్లో. అంటే వాళ్ళు ఈ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి అని చూడకుండా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కంటే ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఓవరాల్గా ఇది కలెక్షన్స్ వైజ్ ఎంత కలెక్ట్ చేయొచ్చు? కోర్టు కలెక్షన్ వైజ్గా మాట్లాడుకుంటే త్వరగా ఓటీటీకి వచ్చేస్తుంది కాబట్టి 50 to 100 వరకు తీయొచ్చు నన్ను అడిగితే. వీకెండ్ వెళ్తే కానీ చెప్పలేం బేసికలీ. అంటే దర్శి స్టామినా లేదు కదా, 50 to 100 దర్శి స్టామినాకి. ఇప్పుడు దర్శి ఎవరికి కావాలో, నువ్వు అక్కడ క్యారెక్టర్స్ని ఎప్పుడు చూడకండి. హీరోలను పట్టుకొని సినిమా మార్కెట్ ఎప్పుడో పోయింది, కథలను బేస్ చేసుకునే మార్కెట్ సబ్జెక్ట్ అంతే. బేసిక్ కథే హీరో, కథలను బేస్ చేసుకునే సినిమాలు ఎన్నన్నా ఆడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరుంధతి వచ్చే ముందు కూడా మనకి సోను సూద్, అనుష్క ఇట్లా అంత చేస్తారు, ఇది అని తెలీదు, కథని పట్టుకొని ఆ సినిమా వెళ్ళింది. అలా బోల్డ్ చాలా సినిమాలు. నువ్వు ఈ మధ్యకాలంలో ఏ సినిమాని కూడా హీరోని పట్టించుకోవద్దు,
హీరో అనేవాడు ఎప్పుడో ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు లేడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోలు లేరు, కేవలం కథ మాత్రమే హీరో. అండ్ కథలో వాళ్ళ పాత్రలు అంతే, దాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం బట్టి ఉంటుంది. ఓవరాల్ అయితే సక్సెస్ అయ్యారంటారు అయితే. అవుట్ అండ్ అవుట్ 360 degrees సక్సెస్ అయ్యారు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ థ్యాంక్స్ రివ్యూ.